డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి తట్టా బుట్టా సర్దుకుని బిచానా హైదరాబాద్కి ఎత్తేస్తున్నాడు. మొన్నటి వరకు బెంగుళూరు యలహాంకా ప్యాలెస్లో ఉండేది, ఏదో రాజకీయాల కోసం అని చెప్పి 2 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిపోయేవాడు. హైదరాబాద్ వైపు అయితే తలబెట్టి కూడా పనుకోలేదు. ఏదో ఒకసారి కోర్టుకు వెళ్ళవలసి వచ్చిన సమయంలో ఒకసారి అనుకుంటాను హైదరాబాద్ లోటస్ పాండ్కి వెళ్ళింది. కానీ ఇప్పుడు మకాం మొత్తం హైదరాబాద్ మార్చేస్తున్నాడు అనగానే చాలా అనుమానాలు వస్తున్నాయి. అక్కడ బీఆర్ఎస్ పార్టీతోటి మంతనాలు చేయటానికనో లేదు అసలు వాస్తు రాజకీయాలకు మొదలుపెట్టాడనో జగన్మోహన్ రెడ్డి హైదరాబాదు ఆయన కాపురం మార్చటం వెనక ఏం ఉద్దేశం ఉంది అనేది ఒక పెద్ద చర్చనీయాంశం అయింది. కాకపోతే నిన్న మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని ఇలాంటి వాళ్ళందరూ ఇదిగో ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హైదరాబాదులో ఉంటారు, జగన్మోహన్ రెడ్డి ఇదిగో తాడేపల్లిలోనే ఉంటాడని మొన్న కూడా అన్నారు. కానీ ఆయన నిజంగా తాడేపల్లిలో ఉంటున్నాడా? గత 2 సంవత్సరాలుగా తీసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూసుకుందామండి, బెంగళూరు యలహాంకా ప్యాలెస్లో ఉంటాడు 2 రోజులు. సోమవారం సాయంత్రం ఏమో ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఒక 2 రోజుల పాటు ఇక్కడ రాజకీయం చేస్తాడు. ఏది ఒక పర్యటన కావచ్చు, ఏదో విగ్రహావిష్కరణ ఉంటే అదో, లేకపోతే పత్తి రైతులనో, లేదు పొగాకు చెక్కుళ్ళు దొక్కేయటానికి వైసీపీ కార్యకర్తలందరినీ ఎత్తుకొని ఒకటో, లేదు మామిడి పళ్ళన్నిటినీ బజారులో పారబోచి అచ్చొచ్చో ఇలా పారబోసుకుంటున్నారా గిట్టుబాటు ధర లేక అని ఒక డ్రామా కట్టడానికి, ఇలాంటి వాటికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తాడు. కానీ వీళ్ళందరూ మాట్లాడటం మాత్రం చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారు. వీళ్ళు ఎక్కడుంటారు? జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడే ఉంటాడని. అసలు ఈ విషయం ఇప్పుడు కాదు, 2019 ముందే మొదలుపెట్టారు. తాడేపల్లిలో ఆ నివాసం ఏర్పరచుకోగానే ఇదిగో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఇక్కడే ఉంటున్నాడు, చంద్రబాబు ఎక్కడ ఉంటున్నాడు అని. మరి ఇలాంటిది ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాడు అనగానే అందరికీ అనుమానం వస్తుందిగా. తాడేపల్లిలో ఉండకుండాను, బెంగళూరు యలహంకా ప్యాలెస్లోనూ లేకుండాను హైదరాబాదు వెళ్తున్నాడు అనగానే అనేక ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ హైదరాబాదులో బీఆర్ఎస్ పార్టీతో ఆయనకు ఉన్న అనుబంధం కానీ, లేదు కేటీఆర్, కేసీఆర్లతోటి ఈయన జరిపే మంతనాలు కానీ, వీటన్నిటి గురించి ఇక్కడ హైదరాబాదులో ఉండటం ముఖ్యం అని అటు వెళ్తూ ఉన్నాడనేది ఒక వినికిడి. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఎవరు ఈయనకి చేతికంది రావటంలా. గతంలో ఈయన అధికారంలో ఉన్న సమయంలో జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, సోమవీర్రాజు అయితే ఇప్పుడు పార్టీ మార్చేసి ఇటు కూటమి వైపు వచ్చేసాడు అనుకోండి. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా కొంచెం అనుమానంగానే ఉన్నా ఇదిగో జగన్మోహన్ రెడ్డి వైపుగా ఆయన ఉంటున్నాడు అనేది ఏది ఎస్టాబ్లిష్ కాలా ఇంతవరకు. అందుకని బీజేపీ నాయకులతోటి ఎవరితోటన్నా మంతనాలు చేయాలంటే త్రూ కేటీఆర్, త్రూ కేసీఆర్ ఆయన హైదరాబాద్లోంచి చేసే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళతోటి సమాలోచనలు చేయొచ్చు అనేది ఒకటి కనిపిస్తూ ఉంటే, అసలు వీళ్ళ గుగ్గురు ఒక ఆయన ఉన్నాడు కదా, స్వరూపానందేంద్ర, జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి హరిద్వార్లోనూ ఎక్కడో ఒక గంగలో ముంచి లేపుకొచ్చాడు కదా, అక్కడ ఈయనకు కూడా ఒక జంజం కట్టి, ఈయన అవటానికి క్రిస్టియన్ అయినప్పటికీ మరి హిందూ సాంప్రదాయాల్లో మరి ఏం చేశారో, కొంతమంది ఏమో పిండ తర్పణాలు వదిలేరని కొంతమంది అంటూ ఉంటే, కాదు హిందుత్వంలోకి మారాడు అని ఒక పుకారు ఉంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇప్పుడు ఈ జాతకాల పిచ్చి, వాస్తు పిచ్చి పట్టుకుందంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. గతంలో కూడా వేణుస్వామి లాంటి వాళ్ళను కూడా కారుల్లో వెంట పెట్టుకొని మరీ తిప్పుకున్నాడు ఆ జాతకాలు చెప్పే వేణుస్వామిని. ఇప్పుడైతే ఇక వాస్తు కూడా అంటే 2019 ముందు మీరు ఇదిగో ఈ స్థానంలో నుంచే మీరు గెలిచారు కాబట్టి ఇప్పుడు అదే స్థానానికి మారితే మళ్ళీ మీ వైపు గ్రహాలు తిరిగే అవకాశం ఉంది, గ్రహాల అనుగ్రహం కలుగుతుంది అని మరి ఎవరన్నా చెప్పారేమో, అందుకని బిచానా ఎత్తుతున్నాడేమో. ఇప్పుడు వాస్తు రాజకీయం అనుకోవాలా, రాజకీయంలోకి వాస్తు వచ్చిందని అనుకోవాలో, ఏదో ఒకటైతే జరుగుతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా మరి లోటస్ పాండ్ ఇంట్లోనే ఉండబోతున్నాడు. ఇక మరొక అంశం వినపడుతుంది ఏంటంటే, ఈ లోటస్ పాండులో మరి షర్మిల కూడా ఉంటూ అక్కడి నుంచే రాజకీయాలు మొదలుపెట్టింది. ఆవిడని పూర్తిగా అక్కడి నుంచి అల్లగొట్టడానిక, లేదు ఆవిడ కార్యకలాపాలు ఏవి అక్కడి నుంచి లేవకుండా జరగటానిక, ఏమనుకున్నాడో తెలియదు. మొత్తానికైతే ఈయన తట్టాబుట్టా సర్దుకొని బిచానా మొత్తం హైదరాబాద్కి ఎత్తేస్తున్నాడు.
అలాంటివి జరిగినప్పుడు మరి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఏంటి అని ప్రశ్నించాలని ఎవరికైనా అనిపించదా? చేసే రాజకీయం ఆంధ్రప్రదేశ్లో చేయాలి, ఆంధ్రప్రదేశ్కి సీఎం కావాలి ఈయన, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండడు. మరి మిగతా వాళ్ళని అంటున్నారు కదా వైసీపీ నాయకులు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటాడంటే చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉంటున్నాడు. తెలీదా ఆ లింగంనేని గెస్ట్ హౌస్లో ఉంటాడని? వారాంతంలో 2 రోజులు శనివారం ఆదివారం హైదరాబాద్ వెళ్ళొస్తారు. సరిగా పవన్ కళ్యాణ్ సంగతి అయితే తీసి పక్కన పెట్టండి, మరి రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు కదా, ఆయన ఉంటున్నాడుగా. ఆ సీఎం పోస్టుకేగా మీరు పోటీ పడుతుంది. అట్లాంటిది ఆయన వారాంతంలో 2 రోజులు బయటకు వెళ్ళి వస్తూ ఉంటే ఈయన 2 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉన్నాడు. ఆ 2 రోజుల్లోనే రాజకీయం మొత్తం. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇంకా బెంగళూరులో కూడా పూర్తిగా సమావేశాలు పూర్తవటం కానీ ఇవన్నీ ఏం జరగలేదట. ఇంకా బెంగళూరుకు కూడా వెళ్తాడు. అంటే ఇప్పుడు వారంలో ఉన్న 7 రోజుల్లో కొన్ని రోజులు బెంగళూరు యలహంక ప్యాలెస్, కొన్ని రోజులు తాడేపల్లి హౌసు, ఇక కొన్ని రోజులు ఈ లోటస్ పాండ్. ఇట్లాగా 3 పిల్లి కాపరాలు మార్చినట్టు ఈ 3 చోట్లకి తిరుగుతూ ఉంటాడు. సరే, వాళ్ళకేముండి రాజకీయ నాయకులు సొంత ఫ్లైట్ వేసుకుని వెళ్ళే అవకాశం ఉంది, అందుకని వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, ఏమైనా చేస్తారంటే ఏమైనా చేస్తారు అనే దగ్గర అసలు మ్యాటర్ అంతా వచ్చింది. అవి ఏం చేయటానికి వెళ్తున్నాడు. ఇప్పుడు దాకా వెళ్ళలేదుగా. 2019 తర్వాత నుంచి ఆ ప్యాలెస్కి వెళ్ళిన దాఖలాలు వెళ్ళలేవు. ఎప్పుడన్నా కేసీఆర్ని కలవటానికి వెళ్ళినప్పుడు, కోర్టుకు వెళ్ళి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడే కోర్టుకు వెళ్ళలేదులే. మొన్న ప్రతిపక్షంలోకి వచ్చేసిన తర్వాత ఏది ఆయన లండన్ వెళ్ళి రావడానికి పర్మిషన్ తీసుకొని పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి కోర్టులో అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళింది. ఆ రోజున కూడా కేటీఆర్ రప్పా బోర్డులు ఈయన కోసం కోర్టు దగ్గర కూడా ఏర్పాటు చేయించారు. ఆ బీఆర్ఎస్ పార్టీ తోటి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలిసిపోతుంది అని మొన్న మధ్య కవిత మాట్లాడినా ఇప్పుడు అండర్స్టాండింగ్ మాత్రమే ఉంది. బీజేపీ తోటి ఫుల్గా వీళ్ళు పొత్తు, అది అధికారికంగా అవచ్చు అనధికారికంగా అవచ్చు. జగన్మోహన్ రెడ్డి గతంలో పెట్టుకున్నట్టే ఇప్పుడు వాళ్ళు నడుచుకుంటున్నారు. దాంతోపాటుగా కిషన్ రెడ్డో లేకపోతే మిగతా ఈ బీజేపీ నాయకులు కేంద్రంలో మాట్లాడగలిగినంత స్థాయిలో ఉంటారు కాబట్టి వాళ్లతో మంతనాలు చేసే అవకాశం ఉంది. కూటమిలో చిచ్చు పెట్టి బీజేపీని చంద్రబాబు నాయుడికి టీడీపీ పార్టీకి దూరం చేసేస్తే ఈయనకి లబ్ధి చేకూరుతుంది. అది చెయ్యాలి అని అంటే ఇప్పుడు ఈయన హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనేదైతే పూర్తిగా అర్థమవుతుంది. దీంతో మొన్న ఉగాది రోజున కూడా ఈయనకి ఈ అవమానం లేకపోతే రాజపూజ్యం ఇవి ఉన్నాయి కదా, వీటిల్లో కూడా పెద్ద తేడా జరిగింది. కాబట్టి స్థానభ్రంశం జరిగితే ఏమన్నా కలిసి వచ్చిద్దేమో అని అనుకుంటున్నారేమో. ఆ అవకాశం కూడా కనపడతానే ఉంది. యాతావాత ఈయన హైదరాబాద్ బిచానా ఎత్తేస్తున్నాడు అనేది అయితే గట్టిగా కనపడుతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.